వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో మాహూర్లో కొలువై ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన రేణుకాదేవి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాము. మేము నిజామాబాద్ నుంచి ఇక్కడికి ఏ రూట్లో వచ్చాము అనే డీటెయిల్స్ ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఈ వీడియోలో ఈ క్షేత్రం ఎక్కడుంది, ఎలా చేరుకోవాలి, ఇక్కడి స్థల పురాణం గురించి చెప్పుకుందాము. మాహూర్ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉంది. ఇప్పుడే మాహూర్లోకి ఎంటర్ అయ్యాము. ఇది పెన్గంగా పైనున్న బ్రిడ్జ్, పక్కనే ఇంకొకటి కన్స్ట్రక్షన్లో ఉంది. గుడికి చేరుకునేలోపు ఇక్కడి స్థల పురాణం చెప్పుకుందాము. ఇంతకు ముందు అష్టాదశ శక్తిపీఠాల వీడియోలో, శివ కళ్యాణం వీడియోలో చెప్పుకున్నట్టు దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ పరమేశ్వరుణ్ణి పిలవడు. దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి దక్షుడు నిర్వహించిన యజ్ఞానికి వెళ్ళి తండ్రిచే అవమానితురాలయ్యి అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంది. సతీదేవి మృత శరీరాన్ని శివుడు భుజాన వేసుకొని విలయ తాండవం చెయ్యగా సంభవించిన ప్రళయాన్ని ఆపి మహాశివుణ్ణి యథాస్థితికి తీసుకువచ్చిన ప్రయత్నంలో భాగంగా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా వెలియగా అందులో అమ్మవారి కుడి చెయ్యి ఈ ప్రదేశంలో పడిందని చెప్తారు. ఇంకొంతమంది ఎడమ చెయ్యి పడిందని చెప్తారు. ఎగ్జాక్ట్గా ఏది అనే దాని విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. అయితే రేణుకామాత గుడికి వెళ్ళే ముందు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది దేవతేశ్వర్ టెంపుల్. ఇక్కడికి వచ్చాము. ఇది దత్తాత్రేయుడు నిద్రించే స్థలం అని చెప్తారు. ఈ మాహూరు మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి 80 కిలోమీటర్లు, నిర్మల్ నుంచి 127 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 365 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. అయితే ఆదిలాబాద్ నుంచి మాహూర్కి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మాహూర్లో రైల్వే స్టేషన్ లేదు. మాహూర్కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కిన్వత్ రైల్వే స్టేషన్. కిన్వత్ నుంచి మాహూరు 50 కిలోమీటర్లు ఉంటుంది. కిన్వత్ నుంచి మాహూర్కి రెగ్యులర్గా బస్సెస్ లభిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి అంటే తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ నుంచి కిన్వత్కి ఉన్న ట్రైన్ కృష్ణా ఎక్స్ప్రెస్. లేకపోతే నాందేడ్కి కూడా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. నాందేడ్ నుంచి మాహూరు 127 కిలోమీటర్లు ఉంటుంది. నాందేడ్ నుంచి కూడా మాహూర్కి బస్సెస్ లభిస్తాయి. కాకపోతే వెంటనే బస్సెస్ ఉండవు, కాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక మాహూర్ బస్ స్టాండ్ నుంచి రేణుకామాత ఆలయము 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. దీని లోపల ఇలా ఉంది. అయితే దీన్ని దత్తాత్రేయుడు నిద్రించే స్థలంగా భావిస్తారు. ఇక్కడ ముడుపులు కూడా కట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పోల్ పట్టుకొని తిరిగితే మనలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందని అంటారు. మరి ఇక పైనుంచి వ్యూ ఇలా ఉంది. ప్రస్తుతానికి ఆర్చ్ కన్స్ట్రక్షన్లో ఉంది. మాహూర్ కొండపైన ఉంది. మాహూర్ చేరుకునే 6 కిలోమీటర్ల ముందు నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అదే ఎక్కబోతున్నాం మనం. కొంత దూరం వరకు మన వెహికల్స్లో వెళ్ళొచ్చు. ఈ ఘాట్ రోడ్ చూస్తూ ఒక చిన్న కథ చెప్పుకుందాము. మాహిష్మతి రాజ్యానికి రాజు అయిన కార్త్యవీర్యార్జునుడు శాపం వల్ల చేతులు లేకుండా జన్మించాడు. తాను గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుణ్ణి ప్రసన్నం చేసుకొని 1000 చేతులు పొంది మహావీరుడు అయ్యాడు.
ఒకమారు ఆ మహారాజు వేటకు వెళ్ళి అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్త్యవీర్యార్జునుడికి ఆయన పరివారానికి పంచభక్షాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్త్యవీర్యార్జునుడు ఆశ్చర్యపడి దీనికి కారణం అడగగా జమదగ్ని తన దగ్గర కామధేను ఆవు ఉందని, దానివల్లే ఇది సాధ్యపడింది అని తెలుపుతాడు. ఆ గోవుని తనకు ఇమ్మని మహారాజు కోరుతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్త్యవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవును తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయాన్ని గ్రహించి మాహిష్మతికి పోయి కార్త్యవీర్యార్జునుడితో యుద్ధం చేసి అతని 1000 చేతులు తలను తన అఖండ పరుసుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి 1 సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శించి రమ్మంటారు. ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్త్యవీర్యార్జుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతి పట్టణానికి పోతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటూ పరశురాముణ్ణి పిలుస్తుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్త్యవీర్యార్జుని కుమారులను చంపి జమదగ్ని తలని తెచ్చి మొండానికి అతికించి బ్రతికిస్తాడు. ఆ తర్వాత పరశురాముడి యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. శమంతక పంచకం అనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. తండ్రి సలహా మేరకు పరశురాముడు పాప పరిహారార్థం ఈ ప్రదేశంలో తపస్సు చేసి యజ్ఞం చెయ్యగా ఆ యజ్ఞం నుంచి ఏకవీరాదేవి ప్రత్యక్షమై పరశురాముని పాపాల నుంచి విముక్తి చేసింది. ఆ తరువాత పరశురాముని కోరిక మేరకు అమ్మవారు ఇక్కడే కొలువై ఉందని స్థల పురాణం. ఇందాక క్లిప్లో చూశారు కదా, అలా కొద్దిగా ముందుకు వెళ్ళి వెహికల్ పార్క్ చేసి దర్శనానికి వెళ్తున్నాము. రేణుకామాత ఆలయానికి వెళ్ళడానికి 250 మెట్లు ఎక్కాలి. పరశురామ ఆలయానికి మరో 150 మెట్లు ఎక్కి దిగాలి. మెట్లు ఎక్కుతుంటే పక్కనే స్టాల్స్ ఉంటాయి. రేణుకామాతని దర్శించుకోవడానికి ఈ మెట్ల మార్గం ద్వారానే వెళ్ళాలి. అయితే ఎక్కలేని వాళ్ళ కోసం ఇలా డోలీ సౌకర్యం కూడా ఉంటుంది. దానికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. మొత్తానికలా మెట్లెక్కి పైకి చేరుకున్నాము. పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా పాన్ పెడతారు. అది కూడా ఇక్కడే తయారు చేస్తారు. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు అనుకోకుండా మేము వచ్చిన రోజు మంగళవారం అష్టమి కలిసొచ్చాయి. అందుకే గుడిలో కొద్దిగా రష్ ఉంది. ఎంట్రన్స్ దగ్గర ఇలా ఎల్ఈడి స్క్రీన్ పైన అమ్మవారి గర్భాలయాన్ని చూడొచ్చు. లోపల ఇలా ఉంటుంది. అమ్మవారి మూల విరాట్టు ఇది, దర్శించుకోండి. దర్శనం కోసం ఆల్మోస్ట్ 1.5 అవర్ లైన్లో నిలబడ్డాము. కానీ అమ్మవారిని సరిగ్గా చూడకముందే భక్తులందరినీ తోసేస్తున్నారు అక్కడున్న సెక్యూరిటీ. నాకెందుకు అది నచ్చలేదు. ఎక్కడెక్కడి నుంచో వస్తాము, అన్ని స్టెప్స్ ఎక్కాము, అంతసేపు లైన్లో నిలబడ్డాము. కనీసం అమ్మవారిని ఒక్కసారైనా సరిగ్గా చూడనివ్వకపోవడం నాకైతే నచ్చలేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది దత్తాత్రేయ స్వామి శిఖరానికి వెళ్ళే రోడ్డు మార్గము. అంటే మనము ఎంత పైకి వచ్చామో. ఇది జమదగ్ని మహర్షికి సంబంధించింది. అమ్మవారి గర్భాలయం పక్కనే భజనలు అవి చేస్తున్నారు.
ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడి నుంచి 150 మెట్లు దిగితే పరశురామ ఆలయానికి చేరుకుంటాము అని అక్కడికే వచ్చాము. పరశురామ ఆలయం వెనుకాలే కోనేరు ఉంది. ఈ పక్కనే పెద్ద హాల్ లాగా ఉంది. ఇక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ఇవన్నీ మనం దిగొచ్చిన 150 మెట్లు. ఇలా మెట్లు దిగగానే ఎదురుగానే గుడి ఉంటుంది. పైనుంచి వ్యూ ఇలా ఉంది. అమ్మవారి ఆలయం బయట అమ్మవారి గర్భాలయానికి ఎగ్జాక్ట్లీ ఎదురుగా దీపారాధన చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఎవ్వరికీ తెలుగు రాదు, అర్థం కాదు. మరాఠీ మరియు కొంతమందికి హిందీ వస్తుంది, అర్థమవుతుంది. నేనిందాక చెప్పాను కదా, పాన్ అని, ఇక్కడ అదే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడికి వస్తే తప్పకుండా ఇది కొంచెమైనా తీసుకోండి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళాలి. ఇందాక ఎక్కొచ్చిన ఈ 250 మెట్లను దిగుతున్నాము. ఇక్కడ పాలకోవా ఎక్కువగా అమ్ముతున్నారు. స్టాల్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి చూస్తూ ఇంకొక స్టోరీ చెప్పుకుందాము. దానికంటే ముందు ఇక్కడ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. మీరు ఇక్కడికి వస్తే తప్పకుండా ఈ బ్యాంగిల్స్ని తీసుకోండి. ఈ ఆలయానికి సంబంధించి మరో స్థల పురాణం ఏంటంటే, పరశురాముని తల్లిదండ్రులు రేణుకామాత, జమదగ్ని మహర్షి ఈ ప్రదేశంలో నివసించేవారని కొంతమంది, లేదు జోగలాంబ శక్తిపీఠం ఉన్న అలంపూర్లో నివసించేవారని మరికొంతమంది చెప్తారు. ఒకరోజు రేణుకాదేవి పూజకి నీరు తీసుకురావడానికి చెరువు దగ్గరికి వెళ్ళింది. అక్కడ గంధర్వుల జలకేళి చూసి మనసు చెలించి అలాగే చూస్తూ ఉండడం వల్ల తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. పూజకి ఆలస్యం అవ్వడంతో కోపగించిన జమదగ్ని మహర్షి అక్కడ ఏమి జరిగిందో అని తన దివ్య దృష్టితో చూసి ఆగ్రహంతో జమదగ్ని మహర్షి ఆమెను సంహరించవలెను అని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్ద కొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముణ్ణి ఆదేశించగా అతడు తండ్రి చెప్పినట్టు చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకోమనగా పరశురాముడు తల్లిని సోదరులను తిరిగి బ్రతికించమని అడుగుతాడు. ఈ విధంగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకుంటాడు. అలా పరశురాముడు రేణుకామాత తల నరికినప్పుడు ఆ తల ఈ ప్రదేశంలో పడిందని మరో పురాణ కథనం. మొత్తానికి అదన్నమాట ఇంకొక కథ. ఇందాక క్లిప్లో చూశారు కదా, బస్సు కొండపై వరకు వచ్చింది. అలా రేణుకామాత దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే దత్తశిఖరం ఉంటుంది, అక్కడికే వెళ్తున్నాము. అయితే వీడియో లెంతీగా అయిపోతుంది, అందుకని అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ వీడియో లింక్ అలాగే ప్రీవియస్ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. దత్తశిఖరం విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీకు ఈ ట్రిప్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.